భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డివిజన్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. నేరాలను నియంత్రించడమే లక్ష్యంగా మణుగూరు డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్లోని 4 మండలాల సీఐలు, ఎస్ఐలతో కలిపి దాదాపు 50 మంది పోలీస్ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. శివలింగాపురం ఏరియాలో ఉదయం 7 గంటల సమయంలో ఈ ఆకస్మిక తనిఖీలు మొదలయ్యాయి. నెంబర్ ప్లేట్లు లేని, సరైన పత్రాలు లేని 64 ద్విచక్ర వాహనాలను, 5 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయటమేనని డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి అన్నారు. నేరాల కట్టడి కోసం ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయన్నారు. ఇకపై అత్యవసర సేవల కోసం 100 నెంబర్కు బదులుగా 112 నెంబర్ను ఉపయోగించాలని ప్రజలకు సూచించారు. అద్దెకు ఇళ్లిచ్చేవారు కొత్త వారికి ఇంటిని ఇచ్చే ముందు వారి ఆధారాలతో పాటు స్వగ్రామం వివరాలను కూడా తీసుకోవటం తప్పనిసరి అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ప్రయాణించేటప్పుడు వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. కమ్యూనిటీ కాంటాక్ట్ శివలింగాపురంలో ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ జరపడం జరిగింది. మా జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ గారి ఆదేశాల మేరకు మా మణుగూరు సిఐ గారు, బయ్యారం సిఐ గారు, మా అశ్వాపురం ఎస్ఐ రాజేష్, అదేవిధంగా మణుగూరు ఎస్ఐ నగేష్, టీజీఎస్ సిబ్బంది, సివిల్ సిబ్బంది సహకారంతో మేము చేయడం జరిగింది. దీనికి శివలింగాపురంలోని మేము కాలనీలో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, శివలింగాపురం రకరకాల పబ్లిక్ బయట స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మేము ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కమ్యూనిటీ యొక్క భద్రత, అంటే ప్రజల భద్రతనే మాకు పోలీసుకు ఇంపార్టెంట్, ముఖ్యం. కాబట్టి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చేస్తున్నాము. మణుగూరు అదేవిధంగా అశ్వాపురంలో కూడా చేయడం జరిగింది. గతంలో చేసినాం, ఇప్పుడు చేస్తాం, భవిష్యత్తులో కూడా చేస్తాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాలనీలో రకరకాల వ్యక్తులు వచ్చి కిరాయికుంటుంటారు. వాళ్ళ వేరే ఊరు తెలివై వాళ్ళ ఏమైనా నేర చరిత్ర ఉందా అనేది వెరిఫై చేస్తాము. అదేవిధంగా కాలనీలో ఉన్న ఈ ప్రజలకు కూడా సైబర్ నేరాలు అయితేంది, డ్రగ్స్ అయితేంది, అదేవిధంగా రోడ్ సేఫ్టీకి సంబంధించిన విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. డ్రగ్స్ అంటే ఎవరైనా గాంజా కానీ వాడడం కానీ, తాగడం కానీ, లేకపోతే బిల్డింగ్ చేయడం అంటే అమ్మడం కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ చేస్తే మాకు చెప్పమని చెప్పినాం. అదేవిధంగా సైబర్ నేరాల గుట్టి తగు సూచన చేయడం జరిగింది. అదే రోడ్ సేఫ్టీ గురించి తాగి నడపడము, లేకపోతే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము, వెహికల్స్ లో హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, ఇవన్నీ కూడా చేయొద్దని సరైన చర్య రక్షించలేదు.